వెళితే తెలంగాణలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని పాపిరెడ్డిగూడ, వేమల నర్వ గ్రామాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇది రేవంత్ రెడ్డి ఓటు కాదని దేశానికి ప్రధాని ఎవరో నిర్ణయించే ఓటున్నారు డీకే అరుణ. అక్కడ మోడీని, ఇక్కడ తనను ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల్లో రేవంత్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు డీకే అరుణ. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్లు మాయమాటలు చెబుతున్నారు ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మరల్చేందుకు జిల్లాల విభజన అంటూ కొత్త పాట పాడుతున్నారని డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదవాళ్ళ యొక్క ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఇవాళ కరువు పండ్లకు నరేంద్ర మోదీ గారు ఒక్కొక్కరికి 300 రూపాయల కూలి పెంచారు. ఈరోజు పేదవాళ్లకు బియ్యం ఇస్తున్నాడు, పేదవాళ్లకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు, పేదవాళ్లకు కరోనా టీకాలు ఇచ్చిండు ఉచితంగా. ఇవాళ మన ప్రాణాలు కాపాడి ఈరోజు మన పొయ్యి మీద కింద పొయ్యి ఇచ్చి పైన అన్నం ఉడకనికే బియ్యం ఇచ్చి ఇన్ని రకాలుగా ఈరోజు పేదవాళ్ళ కోసం పనిచేసిన నరేంద్ర మోదీ గారికి రుణం తీర్చుకోవడానికి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ సిద్ధమైనట్లుగానే ఈరోజు పాలమూరు ప్రజలంతా సిద్ధమైనరు. ఈ దేశంలో ధర్మం నిలబడాలంటే, ఈ దేశంలో రామరాజ్యం రావాలంటే, ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలంటే, ఈ దేశంలో ధర్మం 4 పాదాలు నడవాలంటే, ఈ దేశంలో ప్రతి పేదవాడు ఆర్థికంగా స్వతంత్రుడుగా ఎదగాలంటే ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిగా అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా గెలవాలి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు.